వీడియోస్ దిస్ ఈస్ యాంకర్ శశికళ. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ వీడియోలో మనం తమలపాకు కళలో కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. తమలపాకు కళలో కనిపించడం చాలా మంచిది. అయితే ఎలా కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాము. మీరు తమలపాకును కళలో అలా చూస్తున్నట్లుగా గనక కల వచ్చినట్లయితే ఇది చాలా మంచి కళ. మీరు కష్టాలను మరియు దురదృష్టాన్ని అధిగమిస్తారు. మీ లైఫ్లో మీకు మంచి సక్సెస్ వస్తుంది. అయితే తమలపాకును ఏదైనా వైద్యంలో ఉపయోగిస్తున్నట్లుగా గనక మీరు కళలో చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కళ. ఇలాంటి కళ వచ్చినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్లకు మీరు చాలా ఓదార్పునిస్తారు, అందరికీ ధైర్యంతో ఉంటారు. అంతేకాదు మీకు వచ్చే శారీరక మానసిక రుగ్మతలన్నిటినీ కూడా మీరు అధిగమించే శక్తి మీకు ఉందనే కళ యొక్క అర్థము. కళలో మీరు తమలపాకును తింటున్నట్లుగా గనక చూసినట్లయితే ఇది కూడా చాలా మంచిది. తొందరలోనే మీ జీవితంలో చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారని కళ యొక్క అర్థము. తమలపాకును ఎవరైనా మీకు ఇస్తున్నట్లుగా గనక కళలో చూసినట్లయితే ఇది కూడా చాలా మంచి కళ. తొందరలోనే మీ చేతికి డబ్బు రాబోతుందని, మీరు మీ బిజినెస్ లో మంచి సక్సెస్ ను సాధించబోతున్నారని, ఎక్కడైనా ఆగిపోయిన డబ్బు ఉంటే అది కూడా మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తమలపాకును మీరు కళలో కొంటున్నట్లుగా చూసినట్లయితే ఇది రెండు రకాలుగా అనుకోవచ్చు. ఒకటి చెడు, ఇంకొకటి మంచి. ఏంటంటే ఎవరికైనా చెడు తర్వాత మంచి జరుగుతుంది, మంచి తర్వాత చెడు జరుగుతుంది అనుకుంటూ ఉంటాం కదా. ఈ కళ వచ్చినట్లయితే మీ జీవితంలో అచ్చం అలాగే జరుగుతుంది. ఇలా మీరు తమలపాకులను కొంటున్నట్లు గనక కళలో చూసినట్లయితే మీ జీవితంలో మంచి జరగడానికి మీరు ఏదో ఒక చెడును భరించాల్సి ఉంటుంది. అలా కొంతకాలం భరించాల్సిన తర్వాతనే మీరు మంచి జీవితాన్ని చూస్తారు. అయితే తమలపాకును మీరు కొంటున్నట్లుగా కాకుండా ఇతరులు ఎవరైనా కళలో తమలపాకులను కొంటున్నట్లుగా గనక మీరు చూసినట్లయితే ఇది మంచి కళ. ఇలాంటి కళ వచ్చినట్లయితే మీకు అన్నిటా విజయం జరుగుతుంది, మీ కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. కళలో మీరు కుళ్ళిపోయిన తమలపాకులు చూసినట్లయితే దీనికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటైతే మీరు మీ హెల్త్ గురించి భయపడుతున్నప్పుడు కానీ, మీకు ఇష్టమైన వాళ్ళ హెల్త్ ఏదైనా అయిపోతుందేమో భయపడుతున్నప్పుడు కానీ ఇలాంటి కళలు వస్తాయి. ఇంకొక అర్థం ఏమిటంటే మీ జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు, తటస్థంగా ఉంటుంది. కుళ్ళిపోయినవి చూసినప్పుడు మనం ఏం జరుగుతుందని భయపడుతూ ఉంటాము. కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. ఈ రెండు అర్థాలు ఉంటాయి. కళలో మీరు ఎండిపోయిన తమలపాకును చూసినా లేదా ఎండిపోయిన తమలపాకు చెట్టును చూసినా ఇది అస్సలు మంచిది కాదు. రాబోయే రోజుల్లో మీరు చేసే అన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తాయి, బిజినెస్ లో నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చెడు కళలు వచ్చినప్పుడు వెంటనే గజేంద్ర మోక్షం కథ వినండి, అలాగే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఆ చెడు కళను వీలైనంత ఎక్కువ మందికి చెప్పేసేయండి. రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. తెలుసుకున్నారు కదా తమలపాకు కళలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుసుకుందాం.